హాయ్ ఆల్, టుడే వచ్చేసి చేప సొన విత్ చింత చిగురు రెసిపీ అనమాట. దానిలోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, చింత చిగురు. ఓకే, ఫస్ట్ చింత చిగురు వచ్చేసి ఇలా శుభ్రంగా రెల్చుకోవాలి. మొత్తం ఇందులో కాడలు ఏమీ లేకుండా ఫుల్గా అన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా చేప సొన తీసుకొని బాయిల్ చేసాక ఇలాగ వస్తుందన్నమాట. మనకి ఎంతైతే కావాలో ఆ క్వాంటిటీ ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని తర్వాత మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో ఫస్ట్ ఆనియన్స్ కొంచెం దోరగా వేయించుకొని తర్వాత పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకుందాం. ఇది వేగిపోయిన తర్వాత చింతకూర ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఇలా మనకి చేప సొనలో ఎంత పడుతుందో అంత చింతకూర యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. కొంచెం దోరగా అయ్యే వరకు వేయించుకుందాము. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం కూడా యాడ్ చేసి దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇలా కారం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసి నేనైతే 1 గ్లాస్ ఫుల్గా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఇది కొంచెం ఉడికితే సరిపోతుంది. దానికి కావాల్సిన వాటర్ మాత్రం. అలానే ఇందులో ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఇట్లా బాయిలింగ్ అవుతుంది అనమాట. ఇలా బాయిలింగ్ అయినప్పుడే మనం ఈ చేప సొన ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచాం కదా, అది మనకి ఎంత కావాల్సిందో అంత మాత్రం వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకున్నప్పుడు మనకి ఇట్లా ప్రాపర్గా కుక్ అవుతుంది. ఇది ఆయిల్ ఇలా పైకి తేలాలన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేస్తే ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఇలా మొత్తం పొడి పొడిగా అయిపోవాలి, ఫ్రై లాగా రావాలన్నమాట. ఇలా వచ్చిన కర్రీ ఇలా వస్తే ప్రాపర్గా రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో మనకి వచ్చేసి కర్రీ ఇలాగే ఉంటుంది, ఆయిల్ మాత్రం ఇలా చుట్టూ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.